Hi, good afternoon. This is Hari Prasad. Have you know Sambodhini Educational Development Service Society? మీ హరిప్రసాద్ పెడ్లూరు కార్యదర్శి. ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఈ సీజన్లో వాట్ నెక్స్ట్ 10th క్లాస్ తర్వాత ఏం చదవాలి అని చాలా సంశేషంలో ఉన్నట్టున్నారు. దాంతోపాటు నాకు ఒక ఐడియా వచ్చింది. చాలా గ్యాప్ తర్వాత మనం ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఇప్పుడు మీకు నాకున్న విషయ పరిజ్ఞానంతో పాటు కొంచెం అంటే ఇంత కాకుండా ఎంతైనా సరే మీకు కొంచెం నాలెడ్జ్ ఇస్తామని ఆశిస్తూ స్టార్ట్ చేస్తున్నాము. 10th క్లాస్ ఎస్ఎస్సి స్కూల్ సెకండరీ సర్టిఫికేట్ లేదా సిబిఎస్సి సెంట్రల్ బోర్డ్ స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్స్ అనమాట. దీంట్లో 10th మనము ఇక్కడ ఉన్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా చూడండి. PAC ప్యాక్ అంటే పేరెంట్ అండ్ చైల్డ్. వీళ్ళు చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి ఈ క్షేమంలో ఈ సందర్భంలో. PAC ప్యాక్ ఎందుకంటే ఇష్టం లేని దాన్ని పేరెంట్ చైల్డ్ పైన రుద్దొద్దండి ఫస్ట్ థింగ్. రెండోది కష్టంగా ఉన్నా కానీ ఇష్టంగా చదివితే మనకు ఏదైనా కూడా అద్భుతంగా ఫలితం ఇస్తుంది. అదొకటి గుర్తుపెట్టుకోండి. అందుకే PAC ప్యాక్ పేరెంట్ అండ్ చైల్డ్ చాలా కేర్ఫుల్గా ఉండాల్సిన సమయం ఇదే యుక్త వయసులోకి వచ్చినప్పుడు. అలాగని చెప్పి మన ఆశలు మన ఆశయాలని చైల్డ్ పైన రుద్దొద్దండి దయచేసి. ప్లీజ్ సిట్ విత్ చైల్డ్. ఓకే, చిల్డ్రన్తో కూర్చొని మాట్లాడండి. నీకు ఏ సబ్జెక్ట్ అంటే ఇష్టం, ఎలా చదువుకుంటావు, ఎందుకు ఇది ఇష్టం, అలాగ ఒక అనాలిసిస్ చేయండి. ఇది ఎందుకు ఇష్టం లేదు, అలాగ ఒక అవుట్లెట్ తీసుకొని అవసరం లేని దాన్ని పక్కన పెట్టి అవసరం ఉన్న దాన్ని అద్భుతంగా మీ చైల్డ్తో చదివించండి. ముందుగా అసలు 10th నుంచి ఏం చదువుకోవాలి, ఎలా చదువుకోవాలి, ఏమేమి చదవచ్చు. ఫస్ట్ యూ కమ్ టు ది 10th. వీఆర్ స్టాండింగ్ హియర్. మనము ఇక్కడ నిల్చున్నాం. ఈ 10th నుంచి మనం ఏమైతే చదవగలం ఇది బేసిక్. అసలు ఈ 10th క్లాస్ సర్టిఫికేట్ అనేది ఫస్ట్ వ్యాలిడ్ గవర్నమెంట్ ప్రొవైడ్ సర్టిఫికేట్ ఫర్ ది యువర్ ఎడ్యుకేషన్. ఓకే, మనం ఇప్పటి వరకు చదివిన చదువులో అన్నింటిలోకి ఏ వ్యాలిడ్ సర్టిఫికేట్ మనకు వ్యాలిడ్ కాదు. ఫస్ట్ అండ్ మోస్ట్ థింగ్ ఈజ్ 10th క్లాస్ సర్టిఫికేట్ ఈజ్ ద మోస్ట్ వ్యాలిడ్ గవర్నమెంట్ ప్రొవైడ్ సర్టిఫికేట్ ఫర్ యువర్ ఎడ్యుకేషన్ ఈజ్ రికగ్నైజ్డ్ యాజ్ ద 10th క్లాస్. ఓకే, అలాంటిది 10th నుంచి మనం ఏ రకాలుగా ఎన్ని విధాలుగా మనం అయితే చదవచ్చు ఇక్కడ తెలుసుకుంటాం. ఫస్ట్ ఇంటర్మీడియట్, సెకండ్ థింగ్ పాలిటెక్నిక్, థర్డ్ వన్ ITI, ఫోర్త్ వన్ AHS. ఈ 4 రకాలుగా మనము ఈ 10th నుంచి అడుగు పెట్టచ్చు. ఫస్ట్ ఇంటర్మీడియట్, అట్మోస్ట్ అందరికీ తెలిసినటువంటిదే ఇంటర్మీడియట్. ఈ ఇంటర్మీడియట్లో MPC, BIPC, HEC, CEC, CEL, MYPC, HPE, HEP, HAS. సో ఇన్ని రకాలుగా ఉన్న గ్రూపులు అన్నీ ఉన్నాయి. మోస్ట్ ఆఫ్ ది చిల్డ్రన్స్ దే హ్యావ్ టు చూస్ ద MPC. ఇప్పుడు అందరూ ఇంజనీర్లు కావాలి బీటెక్ అని అదొక ఫ్యాషన్ అయిపోయింది కాబట్టి MPC చూస్ చేసుకుంటున్నారు. తర్వాత బైపీసీ చూస్ చేసుకుంటారు ఎందుకంటే మేము డాక్టర్లు అయిపోతాం. దిస్ ఇస్ వన్ ఆఫ్ ది ఫ్యాషనేట్ జాబ్ ఇన్ ది సొసైటీ. ఆఫ్టర్ కరోనా డాక్టర్స్కి మంచి వాల్యూ వచ్చింది. ఫస్ట్ నుంచే ఉంది వైద్య నారాయణ హరి అని, కానీ ఆఫ్టర్ కరోనా డాక్టర్స్కి మంచి వాల్యూ వచ్చింది కాబట్టి అందరూ బైపీసీని చూస్ చేసుకుంటారు. చాలామంది దే వాంట్ టు గో ఫర్ నీడ్ టు గెట్ ది డాక్టర్. నెక్స్ట్ HEC, CEC, HL ఇవన్నీ కూడా. తర్వాత MYPC దే కమ్ అండర్ మ్యాథ్స్ యాజ్ వెల్ యాజ్ బయాలజీ. బోత్ దే ఆర్ గోయింగ్ టు ది ఇంజనీర్ ఆర్ గోయింగ్ టు ది డాక్టర్. అలాగే సో చూడండి, ఈ గ్రూపులు తీసుకున్న ప్రతి ఒక్కరూ ఎలా వెళ్ళచ్చు. ఒకటి ఇంటర్ కంప్లీట్ చేసుకున్న తర్వాత BSc డిగ్రీ చేసుకోవచ్చు. లేదు డిగ్రీ తర్వాత B.Ed, గ్రూప్స్, సివిల్స్, UPSC అని డిఫరెంట్ థింగ్స్. లేదు మేము నీట్ రాస్తాము, బైపీసీ వాళ్ళు మెడిసిన్ ఏం చేస్తామంటే మెడిసిన్ చేసుకోవచ్చు. లేదు MPC వాళ్ళు మేము వీఆర్ గోయింగ్ ఫర్ ది బీటెక్, IIT కావచ్చు, లేకపోతే మామూలు MSET కావచ్చు, లేకపోతే CA, డిఫరెంట్ థింగ్స్ మీరు ఎంచుకోవచ్చు. కానీ ఇవే కాకుండా ఇంటర్తోనే నేను ఎక్కువ చదవలేదు అనుకున్న వాళ్ళు TTC, టీచర్ ట్రైనింగ్ కోర్స్, TTC టీచర్ ట్రైనింగ్ కోర్స్ అది ఒకటి చేయొచ్చు. లేదంటే AP లా లేదా CLAD అంటే లా కూడా మీరు ఎంట్రన్స్ టెస్ట్ రాసి లా కూడా పాస్ అవ్వచ్చు. ఇవి ఈ గ్రూప్తో సంబంధం లేదు. ఈ గ్రూపులో ప్రతి ఒక్కరూ TTC చేయొచ్చు లేదా లా సెట్ రాయొచ్చు. ఇది
ఇండివిజువల్ గ్రూప్తో మీరు ఎంపీసీతో ఇంజనీరింగ్, బైపీసీతో డాక్టరు, హెచ్ఈసీతో సమ్ అనదర్ గ్రూప్స్ కావచ్చు, లేకపోతే డిగ్రీ కావచ్చు, లేకపోతే లాసెట్ కావచ్చు. అట్లాగే బ్యాంక్ టెస్ట్కి అయితే సిఈసీ చేసుకోవచ్చు, లా అయితే సిఎల్ చేసుకోవచ్చు, ఎంఐటీసీ అయితే బోత్ ఇంజనీరింగ్ అండ్ మెడిసిన్ చేసుకోవచ్చు, హెచ్ఈపీ అండ్ హెచ్ఈఎస్ అంటే స్టాటిస్టిక్స్ చేసుకోవచ్చు, పాలిటిక్స్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా జనరల్ థింగ్స్, జనరల్గా ఉండే వాటిలో టీటీసీ అండ్ ఏపీ లాసెట్ చేసుకోవచ్చు. కమింగ్ టు ది పాలిటెక్నిక్లో మీరు 10th తర్వాత మేము ఇంటర్ చదవలేమనుకున్న వాళ్ళు పాలిటెక్నిక్ వెళ్ళొచ్చు. పాలిటెక్నిక్లో వాట్ వీఆర్ గోయింగ్ టు బీ అచీవ్ ఇన్ ది బీటెక్, సేమ్ బీటెక్లో ఉన్నటువంటి ఆల్ గ్రూప్స్. అడిషనల్గా ఫ్యాషన్ టెక్నాలజీ ఉంటుంది, ఫుడ్ అండ్ న్యూట్రిషనల్ ఉంటుంది, ఇకపోతే అగ్రికల్చరల్ ఉంటుంది, లేకపోతే ఫ్యాషన్ డిజైనింగ్, అవన్నీ కూడా పాలిటెక్నిక్లో ఉంటుంది. దిస్ ఏ డిప్లొమా కోర్స్ విచ్ ఈస్ ఏ 3 years ఆఫర్డ్ బై ది గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కాలేజెస్ వస్తుంది. ఇది పాలిటెక్నిక్ కూడా ఉంది, మీరు ఇది కూడా ఎంచుకోవచ్చు. మూడోది వచ్చి ఐటీఐ, ఇది ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్. అంటే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ యాజ్ వెల్ సేమ్ ఇంజనీరింగ్ కోర్సులు అయితే ఏమున్నాయి అవే కోర్సులు ఇందులో కూడా ఉంటుంది. బట్ ఇట్ ఇస్ ఎ డ్యూరేషన్ ఆఫ్ 2 years. ఆఫ్టర్ యూ హ్యావ్ టు కంప్లీట్ దిస్ ఆటోమొబైలు, రైల్వేస్, వాటిలో ఎక్కువ అప్రెంటిషిప్. ఈవెన్ శ్రీహరికోట మన షార్ ఉంది కదా, ఇస్రో వాటిల్లో కూడా ఐటీఐ చేసిన వాళ్ళకి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి. నేను తొందరగా జాబ్ అచీవ్ చేయాలనుకుంటే ఐటీఐకి వెళ్ళిపోయేసి అక్కడి నుంచి మీరు ఫర్దర్గా ఫ్యూచర్లో కూడా సైంటిస్ట్ లెవెల్ కూడా వెళ్ళిపోవచ్చు. ఐటీఐ చేసేసిన తర్వాత మీరు అప్రెంటిషిప్ చేసుకొని జాబ్లో జాయిన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ బీటెక్ కానీ ఎంటెక్ కానీ దీని ద్వారా కూడా చేసుకొని, అంటే జాబ్ చేస్తూ కూడా అలా చేసుకొని డిస్టెన్స్ ఎడ్యుకేషన్ తర్వాత మళ్ళీ మీరు సైంటిస్ట్ లెవెల్కి వెళ్ళిపోవచ్చు. ఇది ఈజ్ వన్ ఆఫ్ ది బేస్ ఫ్రమ్ ది 10th. ఫైనల్గా ఇంకో చూసినట్లయితే ఏహెచ్ఎస్ అంటే అలైడ్ హెల్త్ సైన్సెస్. అలైడ్ హెల్త్ సైన్సెస్ ఏమంటే ఆల్ డిప్లొమాస్ విచ్ కమ్స్ అండర్ మోస్ట్లీ హెల్త్. ఇప్పుడు మీరు ఆఫ్టర్ కరోనా తర్వాత చూసినట్లయితే ఎక్కువ హెల్త్ డిపార్ట్మెంట్కి ఎక్కువ వాల్యూ ఉంది. ప్రతి చిన్న కోర్సులు చూసినా కూడా చాలా వాల్యుబుల్ అనమాట. ఎందుకంటే దే ఆర్ ద ఫస్ట్ ఫార్మోస్ట్ లైఫ్ సేవర్ ఇన్ ది సొసైటీ. మీరు ప్రతి ఒక్కరూ అందరూ పోవాలని రూల్ లేదు. ప్రతి ఒక్కరూ మ్యాక్సిమం ఏ ఇల్నెస్ వచ్చినా కూడా వెళ్ళేది హాస్పిటల్లో చిన్న ఉద్యోగం నుంచి డాక్టర్ వరకు ప్రతి ఒక్కరూ ఇంపార్టెంట్ అయినటువంటి జాబ్ హోల్డర్సే, ప్రతి ఒక్కరూ ఇంపార్టెంట్ అయినటువంటి కీ రోల్ ప్లేయర్సే ఫర్ యువర్ సేవింగ్ యువర్ లైఫ్. సో ఇక్కడ చూసినట్లయితే అలైడ్ హెల్త్ సైన్సెస్లో డిప్లొమా కోర్సెస్ ఓన్లీ 2 years ఉంటుంది. ఆఫ్టర్ యూ కంప్లీట్ ద డిప్లొమా యూ గెట్ కంపల్సరీ యూ గెట్ ది జాబ్. అంటే నేను ఎక్కువ చదవలేను, నాకు ఎక్కువ మనీ లేదు, నేను చదువుకునేదానికి అంత సత్తా లేదు, దట్ మీన్ నాట్ నాలెడ్జ్ మనీ పరంగా చూసినట్లయితే లేదు అనుకున్న వాళ్ళు, పేదవాళ్ళు, వాళ్ళందరూ కూడా ఎక్కువ తొందరగా ఇటువంటి కోర్సెస్ ఎంచుకొని కోర్స్ కంప్లీట్ అయిన వెంటనే వాళ్ళకి జాబ్ రెడీగా ఉంటుంది. ఎందుకంటే మోర్ హాస్పిటల్స్ లైక్ మష్రూమ్స్ born into the every town. So see all medical diploma courses like DMLT, medical laboratory technology course, and DAT, diploma in anesthesia, డిప్లొమా ఇన్ ఆప్థాల్మాలజీ. ప్రతి ఒక్కరికి ఇప్పుడు కన్ను జబ్బులు వస్తుంది కదా, కన్ను సైట్ వస్తుంది, వాళ్ళకందరికీ ఆప్టిస్ట్ అక్కడ చూస్తాడు టెక్నీషియన్. ఆయన చూసి మొత్తం చేసి రెఫర్ చేస్తే డాక్టర్ సర్జరీ కావాలన్నా లేకపోతే ఆర్థార్ కావాలని డిసైడ్ చేస్తుంటారు. అలాగే డిప్లొమా ఇన్ ఈసీజీ అండ్ కార్డియోవాస్కులర్ థొరాసిక్ సర్జరీ టెక్నీషియన్. అలాగే డిప్లొమా ఇన్ రేడియాలజీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ, అందరికీ తెలిసిందే, ఎక్స్రే, అల్ట్రాసౌండ్ అండ్ సిటీ, ఎంఆర్ఐ నవేడేస్. డిప్లొమా ఇన్ డయాలసిస్ టెక్నీషియన్. ఇప్పుడు ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు పొల్యూషన్ ఫుడ్, పొల్యూషన్ వాటర్, పొల్యూషన్ ఎయిర్, దానివల్ల ఏమవుతుందంటే ప్రతి ఒక్కరికి 90% ఆఫ్ ది పీపుల్ దే ఆర్ గోయింగ్ సమ్ ఇల్నెస్ ప్రాబ్లమ్స్ సఫర్ విత్ హైపర్టెన్సివ్ కావచ్చు, డయాబెటీస్ కావచ్చు, లేదా అనదర్ స్ట్రెస్ వల్ల వచ్చేటువంటి డిసీజ్ వల్ల కావచ్చు. వాటి వల్ల ఏమవుతుంది, ఈ ప్రెజర్స్ అంతా కలిసి కిడ్నీ మీద పడుతుంది. దానివల్ల మ్యాక్సిమం చాలామంది రోజుకి కిడ్నీ బాధితులు ఎక్కువైపోతున్నారు. కాబట్టి వాళ్ళ కోసం కూడా డయాలసిస్ టెక్నీషియన్ కోర్స్ చదువుకుంటే అది కూడా ఫ్యూచర్లో యూస్ఫుల్గా ఉంటుంది. లేకపోతే డిప్లొమా ఇన్ బయోమెడికల్ ఇంజనీరింగ్, ఇవి కూడా ఇప్పుడు బయోమెడికల్ ఇంజనీరింగ్. ప్రతి హాస్పిటల్లో కూడా ప్రతి ఎక్విప్మెంట్ ఉంటుంది. ఎక్విప్మెంట్ అన్నిటికీ ఒక ఇంజనీర్ కావాలి. ఆ ఇంజనీరే బయోమెడికల్ ఇంజనీర్. ఆ బయోమెడికల్ ఇంజనీరింగ్ కోర్స్ కూడా డిప్లొమా. దిస్ ఆల్ ద డిప్లొమా కోర్సెస్ కమ్స్ అండర్ ది ఏహెచ్ఎస్. చూసారు కదా మీరు 10th తర్వాత ఈ విధంగా ఇంటర్మీడియట్, పాలిటెక్నిక్, ఐటీఐ అండ్ ఏహెచ్ఎస్. ఇంటర్మీడియట్లో మీకు అందరికీ తెలిసిందే, ప్రతి ఒక్కరు మనం అందరం డబ్బు ఉన్నా లేకపోయినా దీని మీదే ఫోకస్ చేస్తున్నాము. తర్వాత దీన్ని వదిలేస్తున్నాము. చూడండి, మీరు ఇవన్నీ కూడా ఎంచుకోవచ్చు. సమాజంతో మీకు పని లేదు. మీరు మీ చదువు, మీ గొప్పతనం, అది ఫస్ట్.
నెక్స్ట్ సమాజం. మీరు గొప్పగా ఉంటే పొగుడుతుంది, తక్కువగా ఉంటే తిడుతుంది సమాజం. అటువంటి సమాజాన్ని మీరు ఎక్కువగా పెట్టుకోవద్దు. బట్ సమాజంలో మనము ఒకరు అని చెప్పి సమాజానికి సమాధానం చెప్పాలి. కాబట్టి సమాజాన్ని మనం నడిపించాలి. కాబట్టి చూడండి, ఇవన్నీ కూడా చూసుకోండి. ఇలాగే ఇవన్నీ అందరూ ఇంజనీర్లు, డాక్టర్లు, లాయర్లు అయిపోతే మిగతా వాళ్ళతో మీకు చదువు చెప్పే టీచర్లు ఏమవుతారు, లెక్చరర్లు ఏమవుతారు. కాబట్టి యూ చూస్ ద ఈవెన్ డిగ్రీ చేసుకోండి, డిగ్రీ తర్వాత బీఎడ్ చేసుకోండి, టీచర్ అవ్వండి, లెక్చరర్ అవ్వండి, ఇవన్నీ కూడా ఉంది. కాబట్టి దయచేసి ఫాలో దీస్ థింగ్స్. నాకున్న నాలెడ్జ్ ప్రకారము ఎంతవరకు చెప్పాను. సో సైనింగ్ ఆఫ్ యూ, మీ హరిప్రసాద్ పెట్లూరి, సంబోధిని కార్యదర్శి. థ్యాంక్ యూ. నమస్తే.